మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. 23 నుంచి 27 వరకు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రం లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఉన్నటువంటి ధోనిలో ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ప్రియులరా, యేసు ప్రభు ఉన్న ధోనిలో ఆయన శిష్యులు ఉన్నారు. వీరందరూ కూడా సముద్రంలో ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, చూడాల్సిన విషయం ఏంటంటే, మన జీవితం, ధోని అంటే జీవితం. కొన్నిసార్లు మన జీవితంలో యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా తుఫాన్ అనేది వస్తుంది. మన జీవితంలో ప్రభు ఉన్నప్పుడు కూడా కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి. కానీ ఆ శ్రమలు, ఆ కష్టాలు మనల్ని నశింప చేయవు, లేకపోతే మనల్ని నాశనము చేయవు. కానీ దేవుడు ఆ యొక్క పరిస్థితుల్లో మనకి విశ్వాసాన్ని నేర్పిస్తాడు. దేవుని మీద ఆధారపడ్డాన్ని నేర్పిస్తాడు. దేవుని యొక్క శక్తితో ఆ సమస్యని జయించడాన్ని మనకి నేర్పిస్తాడు. దేవుడు ఉన్నప్పుడు కూడా మన జీవితంలో మనకి ఎన్నో విషయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అట్లా అని దేవుడు మనల్ని ఆ సమస్యలో ఉంచాలని కాదు, కానీ ఆ సమస్యని ఎలా జయించాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులు కూడా ధోనిలో ఉన్నప్పుడు మరి ఏమొచ్చింది? అక్కడ తుఫాన్ వచ్చింది. హల్లెలూయా. తుఫాన్ వచ్చినప్పుడు తన శిష్యులందరూ కూడా ఎంతో భయపడుతున్నారు. ఉదయకాల సమయంలో నేను ఒక మంచి మాట చెప్పాను. యేసు ప్రభు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. మనము ఎక్కడైతే నశించిపోతాం అనుకుంటామో, ఎక్కడైతే ఇంకా మనకు లైఫే లేదనుకుంటామో, అక్కడ దేవుడు మనకి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మీరు ఎట్లన్నా పోండి, మీరు ఎట్లా అయినా బ్రతకండి, మీరు ఎలా అయినా చావండి, నాకు సంబంధం లేదు అనుకోలేదు. మీరు చావద్దు, మిమ్మల్ని నేను బ్రతికిస్తాని ఆయన తన ఆత్మనిచ్చి, ఆయన ప్రాణంనిచ్చి మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే దేవుడికి మనమందరము కావాలి. ఎందుకు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఆయన స్వాస్థ్యమై ఉన్నాము. మనం ఎవరమై ఉన్నాము? ఆయన స్వాస్థ్యమై ఉన్నాము. కాబట్టి ఆయన స్వాస్థ్యము అంటే నిజముగా అది చాలా శ్రేష్టమైనది. మనమందరం ఎవరమండి? ఆయన స్వాస్థ్యము. నీ పక్కన వాళ్ళకి చెప్పు, నీవు ఆయన స్వాస్థ్యమై ఉన్నావు. కాబట్టి ఆయన నిన్ను భద్రపరుస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను రక్షించుకుంటాడు. నిన్ను శత్రువుకి అప్పగించడని చెప్పండి. రాత్రికాల సమయంలో ఆయన నిన్ను శత్రువుకి అప్పగించే దేవుడు ఆయన కాదు. ఎందుకంటే స్వాస్థ్యము అంటే అది చాలా విలువైనది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, స్వాస్థ్యము అంటే ఆస్తి. అది కష్టపడి సంపాదించింది. ఈ లోకంలో మనం కష్టపడి సంపాదించిన ఆస్తిని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం, ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం. మనం 10 రూపాయలు పెట్టినటువంటి ఒక కప్పు, టీ కప్పు కింద పడి పగిలిపోతేనే అయ్యో పగిలిపోయిందని బాధపడతాం. కానీ మీరందరూ కూడా ఆయన ఎంతో శ్రమపడి, కష్టపడి, ఆయన రక్తం చేత కనబడ్డవారు. మీరు ఎంతో కష్టంతో మిమ్మల్ని సంపాదించుకున్నాడు. తన రక్తం ఇచ్చి మరీ మిమ్మల్ని కొనుక్కున్నాడు. తన రక్తం ఇచ్చి మనల్ని తనకు స్వకీయ సంపాదనగా మనల్ని సంపాదించుకున్నాడు. అలాంటి మనము ఎంతో శ్రేష్టమైన వారం. మీకు తెలుసా, కొన్నిసార్లు మీ దృష్టిలో మీరు విలువలేని వారు అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడూ అలా అనుకోవద్దు. దేవుని దృష్టిలో మీరు చాలా విలువైన వారు.
ఎంత విలువైన వారైతే దేవుడు మీ కొరకు ఈ లోకానికి వస్తాడు. ఎంత విలువైన వారైతే మీ కొరకు తను ప్రాణం ఇస్తాడు. ఎంత విలువైన వారైతే ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి తనకున్న ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి ఇచ్చాడు. అసలు దేవుని ప్రేమకు మనం ఎలా కట్టలేము. ఒక విధంగా చెప్పాలంటే ఆయన నిన్ను ప్రేమించినంత ఈ లోకంలో ఎవరూ నిన్ను ప్రేమించలేదు. నువ్వు పిండముగా రూపింపక మునిపే యెహోవా నిన్ను ప్రేమించాడు. ఆయన కన్నులు నిన్ను చూశాయి. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో నువ్వు ఎందుకు గొప్పదానివి అని నేను చెప్తున్నాను అంటే, ఈ లోకంలో నువ్వు ఎందుకు గొప్పవాడివి అని నేను చెప్తున్నానంటే, మీరందరూ కూడా సర్వోన్నతుడైన దేవుని చేత ప్రేమించబడుచున్నారు కాబట్టి. దేవుడు ప్రేమిస్తే నీకేం కొదువు ఉంటుందండి? ఈరోజు నా జీవితంలో నేను అన్నీ పొందుకుంటున్నాను అంటే, ఈరోజు నేను ఇంత ప్రశస్తంగా ఉన్నాను అంటే, ఇంత శ్రేష్టంగా ఉన్నానంటే నన్ను దేవుడు ప్రేమించబట్టి. ఒకవేళ మనుషులు ప్రేమించుంటే నేను ఇంత గొప్పదాన్ని అయ్యేదాన్ని కాదు. మనుషులు ప్రేమించుంటే ఇంత ఉన్నతంగా ఎదిగేదాన్ని కాదు. మనుషులు ప్రేమించుంటే ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదు. కానీ దేవుడు ప్రేమించాడు కాబట్టి నా విలువ అత్యధికమైంది. నా విలువ అత్యధికమైంది. మనుషుల చేత ప్రేమించబడాలనుకుంటా ఉంటారు యవనస్తులు. ముఖ్యంగా మనుషులు ప్రేమించితే నీ జీవితం గొప్పగా ఉండదు. చాలాసార్లు యవనస్తులు ఇక్కడే పడిపోయి తమ జీవితాలు పాడు చేసుకుంటారు. మనుషుల చేత ప్రేమించబడడం కన్నా దేవుడి చేత ప్రేమించబడితే నీ జీవితం శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఒక గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెంత, అందుకే బైబిల్ వాక్యము, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. పరిశుద్ధ దేవుడి చేత ప్రేమించబడుచున్న నీ భాగ్యము ఎంత గొప్పది అంటాడు భక్తుడు. హల్లెలూయా. అవునా కాదా? ఎంత గొప్పది. దేవుడి చేత ప్రేమించబడ్డం చాలా గొప్పది. మనుషుల చేత ప్రేమించబడ్డం కాదు. మనుషుల చేత ప్రేమించబడితే ఏముంటుందండి? కొన్నిసార్లు దుఃఖం, వేదన. నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను అంతే ప్రేమించకపోతే దుఃఖం, వేదన. కానీ నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే ప్రేమ కాదు, మర్చిపోయే ప్రేమ అంతకన్నా కాదు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే మనం ఆయన ప్రేమించలే. నిజం చెప్పాలంటే నేను ఆయన్ని చాలా ద్వేషించాను. కానీ ఆయన ప్రేమ నన్ను పట్టుకుంది ప్రియులారా. ఆయన ప్రేమ నన్ను ఇక్కడ నిలబెట్టేదాకా ఆయన ఒప్పుకోలేదు. అంతేకాదు, ఈ ప్రేమ ఒకరోజు రాజుల ఎదుట కూడా నిలబెట్టబోతుంది. ఈ ప్రేమ ఒకరోజు ప్రపంచంలో ఉన్నతంగా తీసుకువెళ్ళబోతుంది. ఈ లోకంలో ఎంతమంది ప్రేమించినా నీకు జీవితాన్ని ఇవ్వలేరు. కానీ యేసు ఒక్కడు నీతో ఉంటే నీ జీవితం మారిపోతుంది. చేపలు పట్టుకునే శిష్యుల యొక్క జీవితాలు ఎలా మారాయో మీకు తెలుసా? చేపలు పట్టుకునే శిష్యులు వారి జీవితాలు ఎలా మార్చాడో తెలుసా? దేవుడు భూలోకాన్ని తలక్రిందులుగా చేసేవారిగా దేవుడు వారిని మార్చాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వారి జీవితంలో వచ్చినా క్రీస్తు ప్రేమ వారిని విడిచిపెట్టలేదు. కొన్ని సమయాల్లో నాకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ప్రభువా ఎందుకు నాకు నువ్వు ఉండి, ఎందుకయ్యా నువ్వు నాకుండి, నాకేం చేస్తున్నావు నువ్వు, నాకొద్దు పో నువ్వు అని అలిగేదాన్ని, ఏడ్చేదాన్ని. కొద్ది రోజులు 1 గంట మాట్లాడకుండా ఉండేదాన్ని. ఒక 2 గంటలు మాట్లాడేదాన్ని. నాతో మాట్లాడకు ప్రభువా నువ్వు అనేదాన్ని. ఎందుకంటే ఆయన నా తండ్రి కదా. నా బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవునితో నేను ఇలా అనేదాన్ని. నేను ఇంత ఏడిస్తే నీకు ఏడుపు రావట్లేదా? నేను ఇంత బాధపడితే నీకు బాధ కలగట్లేదా? నీకు నేనుంటే ప్రేమ ఉంటే నన్ను ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు అని అనుకునేదాన్ని. కానీ ఒకరోజు ఆయన ప్రేమను నా జీవితంలో రుజువు చేసుకున్నాడు. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన రుజువు చేసుకున్నాడు. నువ్వు ప్రేమించకపోతేనే ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే అసలు నీ జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? ఒకరోజు దేవుడు నాతో మాట్లాడిన ఒక మంచి మాట మీతో చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 29
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 1, 2, 3 వచనాలు చదువుకుందామా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగో సెలవిచ్చును, నువ్వు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవుల్లో ఈ సమాచారం ప్రకటించుము. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశంలో నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఒకరోజు దేవుడు నాతో ఈ యొక్క వాక్యంతో మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, నీ యవ్వన కాలంలో నా మీద నువ్వు చూపిన ప్రేమను, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ ప్రేమను నేను మర్చిపోలేకపోతున్నాను అన్నాడు దేవుడు నాతో. హల్లెలూయా. ఆ ప్రేమని ఒకరోజు నాకు ఇలా చూపించాడు దేవుడు. ఒకరోజు నేను ఒక దర్శనం చూశాను. ఆ దర్శనంలో ఒక పెద్ద రాయి, ఆ రాయి మీద నేను కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. దానికన్నా ముందు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఒక పెద్ద 4-5 అంతస్తుల బిల్డింగ్ నేను చూస్తున్నాను. ఆ 4-5 అంతస్తుల బిల్డింగ్లో చిన్న చిన్న పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. అయితే దేవుడు నాతో చెప్తున్నాడు, ఈ బిల్డింగ్ నీది అని చెప్పాడు. అప్పుడు మాకు తినడానికే తిండి లేదు. అప్పుడు నేను అన్నాను, అవును తండ్రి, ఎందుకు నీకు ఇంత పెద్ద బిల్డింగ్ నాకు ఎందుకు ఇస్తున్నావు దేవా, అసలు ఎందుకు నీకు నేనంటే ఇంత ప్రేమ అన్నప్పుడు దేవుడు నాకు ఇంకొక దర్శనం వెంటనే చూపించాడు. ఆ దర్శనంలో ఒక పెద్ద రాయి మీద నేను కూర్చొని, దేవా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేసయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభా, నువ్వంటే నాకు ఇష్టం ప్రభా అని ఏడుస్తున్నాను. నేను నిజంగా అలా ఏడ్చేదాన్ని అనమాట, చాలా ఏడ్చేదాన్ని. దేవా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని బాగా ఏడ్చేదాన్ని. అసలు ఆ ఏడుపు మీరు చూస్తే అసలు మైండ్ పోతుంది ఎవరికైనా. అట్లా ఏడ్చేదాన్ని. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు నాకు ఇప్పుడు కావాలి. చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఇప్పుడు నాకు మమ్మీ కావాలి అన్నట్టు ఏడ్చేదాన్ని. ఇప్పుడు నువ్వు నాకు కావాలి అని. నేను ఎలా ఏడుస్తానో, ఏ విధంగా దుఃఖపడతానో దేవుని విషయంలో, అదే దేవుడు నాకు చూపించి, ఇందుకు నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇందుకు అన్నాడు. చూడండి, మనము ప్రేమించక ముందే మనల్ని ప్రేమించి, మనం ఆయన్ని వెతక ముందే ఆయన నిన్ను వెతికి, నశించిపోతున్న మనల్ని ఆయన వెతికి, నశించిపోతున్న మన కొరకు ఆయన ప్రాణం పెట్టి, నువ్వు పిండము కాక మునిపే ఆయన నిన్ను చూసి సంతోషించాడు. మనం పుట్టిన తర్వాత మన పేరెంట్స్ మనల్ని ఎత్తుకొని, నా బిడ్డ ఎంత బాగుందో అనుకుంటాం. మనం పుట్టక ముందే, పిండముగా నిరూపింపక ముందే నిన్ను చూసి సంతోషించాడు ఆయన. క్లాప్స్ కొట్టి దేవుని మైపర్. ఆయన ప్రేమకి వెలకట్టలేము, అసలు ఆయన ప్రేమకి వెలకట్టలేము. మార్నింగ్ మనం చదువుకున్నాం కదా, కొన్ని వేల దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి, సమాధుల్లో ఉన్న వ్యక్తి గురించి ఎవరన్నా ఆలోచించారా? కానీ యేసు ఆలోచించి ఆయన దగ్గరకు వెళ్ళాడు. అంటే ఎంత ప్రేమ! అసలు ఆయన నశించిపోతున్నప్పుడు దేవుడు ఇలా అనుకొని ఉంటాడు. మనము మన పిల్లల్ని పెంచిన తర్వాత, మన పిల్లలు చెడిపోతూ ఉంటే, మన పిల్లలు అంటే తాగుడికి లేకపోతే ఏదైనా చెడ్డ అలవాట్లకి అలవాటయ్యి వాళ్ళు చెడిపోతుంటే తల్లి బాధ ఎట్లుంటుంది చెప్పండి. తట్టుకోలేము దాన్ని, అసలు దాన్ని భరించలేమండి. మన హృదయం మొక్కలైపోతుంది. దేవుడు ఆ సమాధుల్లో ఉన్న వ్యక్తిని పుట్టక ముందే, పిండముగా నిరూపింపక ముందే ఆయన చూసి ఎంత సంతోషించుంటాడు, నా కొడుకు అని. కానీ ఒకరోజు అతనిలోకి దెయ్యాలు వెళ్ళిపోయి సమాధుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి ఆయన మీద బాధ కలగలేదు, కానీ నశించిపోతున్న తన గురించి యేసయ్యకి బాధ కలిగింది. ఈరోజు మీ జీవితం నశించిపోతుంటే ఆయన చూస్తూ విడిచిపెట్టడండి. ఖచ్చితంగా నీ విషయంలో ఆయన బాధ కలిగి ఉంది. ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా నీ శ్రమ నుండి ఆయన బయటకు తీసుకొస్తాడు. సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తిని, కొన్ని వేల దెయ్యాలతో బాధపడుచున్న వ్యక్తిని దెయ్యాల నుండి విడిపించడమే కాకుండా
ఆ గ్రామానికి ఆశీర్వాదకరంగా పెట్టిన దేవుడు ఈరోజు నీ పాపం నుండి, నీ శాపము నుండి, నీ శ్రమల నుండి ఆయన బయటకు తీసుకొచ్చి నిన్ను సాక్షులుగా నిలబెట్టగలడు ఆయన. ఎందుకు అంటే పిండంలోనే నిన్ను చూసి మురిచిపోయాడు ఆయన. ఏ పేరు పెట్టుకోవాలి నా బిడ్డకి అని, ఎలా చేసుకోవాలి నా కొడుకుని అని. అలాంటి ఒక వ్యక్తిని దెయ్యాలు బాధ పెడుతుంటే ఆ తండ్రి ఎంత బాధపడ్డాడు. అందుకే ఆ ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఆ గ్రామానికి వెళ్ళాడు యేసయ్య. ఈరోజు ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా నీ ఒక్కదాని కోసమైనా ఆయన వస్తాడు. ఈరోజు ఆయన వస్తాడు. ఆయన ఆత్మ, ఆయన స్వరము నీ దగ్గరికి వస్తుంది. చాలాసార్లు మీరు పాపంలో ఉన్నప్పుడు ఇలా అనుకుంటారు, నేను పాపిని కదా, నేను ఇప్పుడు దేవుణ్ణి అడిగితే వస్తాడో రాడో అని. నిజం చెప్పనా, ఆయన వచ్చిందే నీకోసం. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. ఎందుకంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన పాపుల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు. ఖచ్చితంగా పాపంలో ఉన్నవారు, బలహీనతల్లో ఉన్నవారు యేసయ్యా నేను పాపిని అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం అనుకుంటా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక మంచి మాట మీతో చెప్తాను. 9వ వచనం చదువుదామా. తామే నీతిమంతులని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యులు నిలవబడి, చూడండి, మనల్ని మనం నీతిమంతులుగా చేసుకొని ఇతరులని తృణీకరిస్తే దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ప్రేమ మనకు అర్థమైతే ఒక పాపి మీద రాయి వేయడానికి మనం భయపడతాం. ఒక పాపి మీద రాయి వేయడానికి మనం భయపడతాం. ఎందుకంటే యేసు పాపుల్ని మార్చాలని కోరుకుంటాడు, పాపాన్ని ఖండించమని కోరుకుంటాడు, కానీ పాపుల్ని తృణీకరించాలని కోరుకోడు, పాపుల్ని అసహించుకోవాలని కూడా కోరుకోడు. ఒక పాపి ప్రార్థన చేస్తే దేవుడు అసహించుకుంటాడా? ఒక పాపి ప్రార్థన చేయడానికి ధైర్యం సరిపోదు, కానీ ఒక పాపి ఎలా ప్రార్థించాలి? ఎందుకంటే దేవుడు వచ్చిందే పాపులను రక్షించడానికి. అలాంటప్పుడు నీలో పాపం ఉందని నువ్వు వెనక్కి వెళ్ళడం దేవుడి చిత్తం కాదు. నువ్వు పాపివి అనుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఇలా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ సుంకరైన ఒక పాపి చేస్తున్న ప్రార్థనని మనం నేర్చుకుందాం ఈరోజు. పాపులు ఎలా ప్రార్థించాలో నేర్చుకోండి. ఎందుకంటే పాపంతో ఉన్నారని చాలామంది ప్రార్థనకు కూడా రారు, చర్చిలోకి కూడా రారు. కాబట్టి ఈరోజు మనము పాపులకి రక్షణ ఉంది, పాపుల ప్రార్థన దేవుడు వింటాడని నీ పక్కన వాళ్ళకి చెప్పు. పాపులకి రక్షణ ఉంది, పాపుల ప్రార్థన దేవుడు వింటాడు. అయితే పాపి ఎలా ప్రార్థించాలో నేర్చుకోవాలి. పాపి ఎలా ప్రార్థించాలో, నీ ప్రార్థన బట్టి నీకు రక్షణ. హల్లెలూయా. నీ ప్రార్థన, నువ్వు ఎంత పాపివైనాక నో ప్రాబ్లం, దేవుడి దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ సుంకరి చేసినట్లుగా నువ్వు ప్రేయర్ చేయాలి. చూడండి, మొదటిగా 11వ వచనం, పరిసయ్యుడు నిలబడి ఇలా ప్రేయర్ చేస్తున్నాడు. చూడండి, తన పక్కన వ్యక్తిని ఎలా తృణీకరిస్తున్నాడో చూడండి. ఇతనే నీతిమంతుడు అనుకొని ఇలా ప్రేయర్ చేస్తున్నాడు. దేవా, నేను సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారునైన ఇతర మనుషుల వల్లనైనా ఈ సుంకరు వన్నైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. వీళ్ళలాగా లేనందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తున్నా, నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుచున్నను. అయితే సుంకరి, ఇదో పాపుల ప్రార్థన ఇలా ఉండాలి. ఒక సుంకర్లాగా నువ్వు ప్రేయర్ చేయగలిగితే ఈరోజే నువ్వు నీతిమంతుడిగా మార్చబోతున్నాడు. ఈరోజే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. క్లాస్ కొట్టి దేవుని మహిమపరచండి. న్యూ లైఫ్ చర్చ్లో ప్రతి ఒక్కరూ ఒక సుంకరి కావాలి. సుంకర్లాగా ప్రార్థించడం మీకు రాకపోతే మీరు పరిసయ్యుల్లాగా మిగిలిపోతారు.
సుంకర్లాగా ప్రార్థన చేస్తే దేవుని దృష్టిలో మీరు నీతిమంతులుగా నిలిచిపోతారు. ఒకవేళ మీరు నీతిమంతులు అయ్యుండి కూడా సుంకర్లాగా ప్రార్థన చేయడం రాకపోతే మీరు పరిశీలిలాగా మిగిలిపోతారు. ఇప్పుడు మీరు ఎవరిలాగా ఉంటే మంచిదని మీరు అనుకుంటున్నారు? సుంకర్లాగా ఉండండి, దేవునికి మహిమ కలుగుతుంది, మీరు నీతిమంతులు అవుతారు. ఆమేన్. హెచ్చించుకునే ప్రార్థనలు చేయడం మానేయండి. మీ ప్రార్థనలో ఎవరైనా మీకు గుర్తుకొస్తే అది మీ శత్రువు అయినా సరే మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. నేను చాలా చక్కగా క్షమించేస్తాను అందరినీ, ఎందుకంటే నాకు న్యాయం తీర్చడానికి దేవుడు ఉన్నాడు. నేనెందుకు పగ పెట్టుకోవాలి? నా దేవుడు నాకు న్యాయం చేస్తాడని నాకు తెలిసినప్పుడు నా శత్రువు నా దృష్టిలో పెద్దవాడు కాదు. అవునా కదా? దేవుడు నాకు న్యాయం చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? అయితే నీ శత్రువుని నీ దృష్టిలోనే కాదు, దేవుడి దృష్టిలో కూడా గొప్పవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుడు న్యాయం చేస్తాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? అయితే నీ శత్రువుల గురించి మర్చిపో, అంతే. వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు, నీకు అవసరమే లేదు. బట్ నువ్వు ఫర్గివ్ చేయి, క్షమించు, అంతే. హల్లెలూయా, క్షమించు. నువ్వు క్షమించినంత మాత్రాన దేవుడు నీకు న్యాయం చేయడానికి కాదు. నువ్వు క్షమించు దేవుని బిడ్డగా, కానీ నీ శత్రువుల విషయంలో ఆయన పగ తెచ్చుకుంటాడు. నేను ఎప్పుడు కూడా ఒకటే, ఎంత పెద్ద శత్రువునైనా చాలా ఈజీగా క్షమించేస్తాను నేను, చాలా ఈజీగా. ఎంత పెద్ద శత్రువు అయినా సరే నేను కష్టపడను. ఇప్పుడు వీళ్ళని నేను క్షమించాలా? ఇంత బాధ పెట్టారు కదా, నన్ను ఇంత చంపాలనుకున్నారు కదా, నాకు ఇంత కీడు చేశారు కదా, నాకు ఇంత నష్టం చేశారు కదా, ఇప్పుడు వీళ్ళని నేను క్షమించాలా? అయ్యో అలే. దేవుడు న్యాయం చేసేటప్పుడు వీడు చేసిన కీడెంత నాకు? వీళ్ళు నాకు 10% చేస్తారు, నా దేవుడు నాకు 200% మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు శత్రువు గురించి ఆలోచించడం నేను మర్చిపోయాను. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. శత్రువు గురించి ఆలోచించడం మర్చిపోయాను. మరొకసారి క్లాప్స్ కొట్టండి. ఒకప్పుడు నా శత్రువుల గురించి నేను ఆలోచించి బాధపడుతూ ఉండేదాన్ని. నన్ను తిట్టిన వారి గురించి నేను బాధపడేదాన్ని, నన్ను అవమానపరిచిన వారి గురించి బాధపడేదాన్ని, నన్ను హేళన చేసిన వారి గురించి బాధపడేదాన్ని, నన్ను తిట్టిన వారి గురించి బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు అదంతా టైం వేస్ట్ పని అనిపిస్తుంది నాకు. రీసెంట్గా నేను కొన్ని వీళ్ళకి వెళ్ళినప్పుడు వారు మరీ పిలిచి నన్ను అవమానపరిచినట్టుగా అనిపించేది. అయితే నాతో ఉండే వాళ్ళు కొంచెం త్వరగా రియాక్ట్ అవుతారు. వాళ్ళ ఉదయ్ ఒకడు, నిన్నెవరైనా తక్కువగా చూస్తే నేను ఒప్పుకోనమ్మా అంటాడు. వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేస్తా అంటాడు. నేనంట, నన్ను గణపరిచే దేవుడు ఉన్నంత వరకు ఏ మనుషుడు నన్ను తక్కువ చేయలేడు. జస్ట్ లీవ్ దెమ్, అంతే అని చెప్పాను. నన్ను గణపరిచే దేవుడు నాతో ఉన్నంత వరకు, నన్ను మహిమలోకి తీసుకెళ్లే దేవుడు నాతో ఉంటే ఏ మనుషుడు నన్ను అవమానపరచగలడు? ఏ మనుషుడికి అది సాధ్యం? వాళ్ళు కొన్నిసార్లు ఉన్నవాళ్ళు కదా, కోటీశ్వర్లు ఉన్నవాళ్ళు, వాళ్ళ దృష్టిలో నాకు కొంచెం డబ్బు లేదని కొంచెం తక్కువగా చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను అన్నా, వాళ్ళు దేన్ని బట్టి నన్ను తక్కువగా చూస్తున్నట్టు నీకు అనిపిస్తుంది? ఉదయం అడిగా ప్రశ్న. డబ్బును బట్టి తక్కువగా చూశారు, కానీ నాలో ఉన్న దేవుణ్ణి బట్టి వారు ఎంత ధనవంతులైనా నా దగ్గర తగ్గించుకొని మోకరించారు. డబ్బుని బట్టి నన్ను తక్కువగా చూస్తే మీరు బాధపడకండి. నాలో దేవుణ్ణి బట్టి వారు నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు చాలు. దట్ ఈస్ ఎనఫ్, దట్ ఈస్ ఎనఫ్. డబ్బు లేదని తక్కువగా ఎంత చూసినా మీరు బాధపడద్దు, కానీ నాలో క్రీస్తుని చూస్తున్నారా? చాలు, సంతోషిస్తాను నేను. నేను ఒకటే చెప్పాను ఉదయ్కి, చూడండి, నా దేవుడు నాతో ఉన్నంత వరకు, నా దేవుడు నన్ను హెచ్చించే దేవుడు నాతో ఉన్నంత వరకు, భూలోకములో అందరి ఎదుట ఆయన నన్ను హెచ్చించే దినం ఒకటి ఉంది. దేవుడు నాతో ఉంటే మనుషులు ఎవరు నన్ను తక్కువ చేయడానికి? అసలు అది వాళ్ళకి సాధ్యమా?
అది మన తెలివి తక్కువతనం, అది మన తెలివిలేనితనం. హల్లెలూయా. అందుకే కొన్ని విషయాలు నా దృష్టికి, నేను దేవుళ్ళో ఇప్పుడు నా స్టేటస్ ఎట్లుందంటే నా దృష్టిలో అన్నీ చిన్నవే, ఒక దేవుడు ఒక్కడే పెద్దవాడు. ఈవెన్ నా దృష్టిలో నా శత్రువు కూడా దిస్ మచ్, ఇది కూడా తక్కువే. ఇప్పుడు నా దృష్టిలో గొప్పగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసే. నా శత్రువు కాదు, నన్ను అవమానపరిచిన వాళ్ళు అంతకన్నా కాదు. నా దృష్టిలో గొప్ప వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. అందుకే నాకు అసలు శత్రువులు ఉన్నారా అన్న విషయం నేను మర్చిపోయాను. క్లాప్స్ కొట్టండి. ఒకప్పుడు నన్ను ఎవరన్నా తిడుతున్నారు సంఘంలో అని దేవుడు చెప్తే ఏడ్చేదాన్ని, నన్ను తిడుతున్నారా దేవా అని. బట్ ఇప్పుడు అంటున్నా, తెలియక తిడుతున్నారు ప్రభువా, తెలిస్తే నాలాగా అందరినీ క్షమించి నీలో ఆనందిస్తుండరే. సో మన ఆత్మీయ లెవెల్ ఏ లెవెల్లో ఉందో మనం చూసుకోవాలి. హల్లెలూయా. లోకంలో నువ్వు దేవుళ్ళో ఎదగకపోతే మనుషుల్ని చూసుకుంటూ బ్రతుకుతావు. దేవుళ్ళో ఎదిగితే క్రీస్తుని చూస్తూ ముందుకెళ్తావు. నా ఆత్మీయ స్థితి ఏంటి అంటే, ఒక పరిశుద్ధుడు ఒక సుంకర్ని చూస్తూ చేసిన భక్తి లాంటిది కాకూడదు మన భక్తి. ఒక పరిశుద్ధుడు ఒక సుంకర్ని చూస్తూ చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన కాకూడదు మన ప్రార్థన. సుంకరి పరిశుద్ధుడు చేసిన ప్రార్థనలో మనం చాలా నేర్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సుంకరి ప్రార్థన నువ్వు నేర్చుకోకపోతే ఈ రాత్రి నువ్వు ఒక పరిశుద్ధుడిగా మిగిలిపోతావు. హల్లెలూయా. ఒక పరిశుద్ధుడిగా మిగిలిపోతావు. నీ భక్తిలో, నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థనలో దేవుణ్ణి చూసి ప్రార్థించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మీకు తెలియని ఒక మంచి విషయం, అర్థం కాని వాళ్ళకన్నా అర్థమైన వాళ్ళు ధన్యులు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో చెప్పాడు, నేను ఈవినింగ్ ప్రేయర్లో మాట్లాడబోచున్నా అన్నాడు. నేను అందుకని ఈ వాక్యం ప్రిపేర్ కాకుండా వచ్చాను. దేవుడు మాట్లాడేటప్పుడు మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వడం ఎందుకు అని. హల్లెలూయా. సో మీ అందరికి ఒక మంచి మాట, వీళ్ళిద్దరు ప్రార్థన ఈరోజు మీకు అర్థమైతే మీలో అనేకులు నీతిమంతులుగా మార్చబోతున్నారు. ఫస్ట్ పాయింట్, నీ ప్రార్థన ఒక పాపిని చూస్తూ చేసే ప్రార్థనలాగా ఉండకూడదు, క్రీస్తుని చూసి చేసే ప్రార్థనలాగా ఉండాలి. నీ ప్రార్థన ఒక సుంకర్ని తృణీకరిస్తూ చేసే ప్రార్థనలాగా ఉండకూడదు. నీ ప్రార్థన నీ నీతిని హెచ్చించుకునే ప్రార్థనలాగా ఉండకూడదు. హల్లెలూయా. ఇతను నిజంగా దేవుడి దగ్గర నిలబడి, దేవా నేను మంచివాడిని, నీ కృతజ్ఞతలు అని చెప్పాడు. నిజం చెప్పనా, నేను మంచివాడిని, నీ కృతజ్ఞతలు అంటే తన్ను తాను చూసుకొని సంతోషపడుతున్నాడు. రెండోది, దేవుడికి మనల్ని మనం చూసుకొని సంతోషపడడం ఇష్టం లేదు. మనల్ని మనం చూసుకొని ఆనందపడద్దు. సైతాను తన్ను తాను చూసుకొని సంతోషపడింది, గర్వపడింది. నిన్ను నీవు చూసుకొని చేసే ప్రార్థన నీకు జీరోనే మిగులుస్తుంది. నీ ప్రార్థనలోకి నువ్వు వెళ్తే నిన్ను నీవు అసలు కనిపించకూడదు. మరి ఎవరు కనిపించాలి అంటే ప్రభు అయిన యేసే నీ ప్రార్థనలో ఉండాలి. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. చూడండి, ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఇవి నువ్వు గ్రహించుకోకపోతే నీ జీవితం, నీ భక్తి సమస్తాన్ని జీరో చేసేస్తాయి. నిన్ను ఒక పరిశుద్ధుడిగా లోకంలో నిలబెట్టేస్తుంది ఒక ప్రార్థన. ఇక్కడ పరిశుద్ధుడు 3 విషయాలతో ప్రార్థించాడు. ఒకటి, తన్ను తాను గొప్ప చేసుకొని తనను చూసి ప్రేయర్ చేసుకున్నాడు. రెండోది, తన పక్కనున్న సుంకర్ని ద్వేషిస్తూ తృణీకరిస్తూ ప్రేయర్ చేశాడు. ఈ ప్రార్థన మొత్తంలో అసలు యేసు ప్రభు లేడండి, అది దౌర్భాగ్యం. దేవా నీ కృతజ్ఞతలు అని చెప్పాడు. నన్ను నీతిమంతుడిగా మార్చినందుకు నీ కృతజ్ఞతలను ఉన్నా బాగుండేది,
కానీ ఈ మనుషుల్లాగా లేనందుకు నా నీతిని బట్టి నీ కృతజ్ఞతలు అన్నాడు. అది ఇంకా దౌర్భాగ్యమైన స్థితి. నువ్వు ఎప్పుడైనా నీ గురించి కృతజ్ఞతలు చెప్పాలి అంటే, దేవా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు అని చెప్పండి. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ ప్రార్థన అంతటిలో మీకు ఏమర్థమవుతుందో తెలుసా? ఈ పరిచయుడు పెద్ద గర్విష్టి సైతాన్ లాగా అని అర్థమవుతుంది. ఎందుకంటే సైతాన్ కూడా తన్ను తాను చూసుకొని పడిపోయింది. ఇక్కడ పరిచయుడు కూడా తన్ను తాను చూసుకొని పడిపోయాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. కానీ ఒక సుంకరి చేసిన ప్రార్థన ఈరోజు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చిపోతుంది. సుంకరి ప్రార్థన అంతటిలో దేవుడు తప్ప మరేమీ లేదు. చూడండి, మనం ఇక్కడ చదువుకుందాం 12వ వచనం. వారమునకు 13వ వచనమా, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి, ప్లీజ్ ఇక్కడ మీరు ఎవరైనా సరే సుంకర్లాగా ఉండడానికి ప్రయత్నించండి. చెప్పు నీ పక్కన వాళ్ళకి, నువ్వు ఒక పాస్టర్లు అయినా సరే మీరు సుంకర్లాగానే ప్రార్థన చేయాలి. ఒక వర్షిప్ లీడర్స్ అయినా సరే సుంకర్లాగానే ప్రేయర్ చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక సుంకర కావాలి. హల్లెలూయా. ఇక్కడ సుంకర చేస్తున్న ప్రార్థనలో లేకపోతే నువ్వు పరిచయుడివి. చూడండి, సుంకరి ఎంత చక్కటి ప్రార్థన. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక రొంబు కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. ఇక్కడ చూడండి, సుంకరి ముందు పరిచయుడు లేడు, సుంకరి ముందు మనుషులు లేరు, సుంకరి ముందు తన గొప్పతనం లేదు, సుంకరి ముందు కేవలం యేసు మాత్రమే ఉన్నాడు. యేసు వైపు కూడా చూడ్డానికి శక్తి సరిపోక యేసుకు దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకొనుచు, అయ్యో నేను పాపిని. ఈరోజు నువ్వు ఎంత పెద్ద పాపివైనా సరే, ఒకవేళ ఇక్కడ ఉంటే నువ్వు ఎంత పెద్ద చెడ్డదానివైనా సరే, ఎంత పెద్ద వ్యభిచారమైనా సరే, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా, ఎంత తాగుబోతు నువ్వు ఉన్నా, దేవుడి దగ్గరికి సుంకరిలాగా వెళ్ళు. అయ్యా నేను పాపిని అని చెప్పు. అయ్యా నన్ను క్షమించు అని అడుగు. అయ్యా నాలోకి రా ప్రభు అని చెప్పు. యేసు ప్రభువు శిష్యులు అన్నారు కదా, అయ్యా ఇంత పెద్ద తుఫానులో నేను కొట్టుకుపోతానయ్యా, అయ్యా నేను నశించిపోతున్నాను, మీకు దయ లేదా మా మీద అన్నట్లు అడుగు. దేవా నువ్వు లేకపోతే నేను తాగుబోతుగా మిగిలిపోతానయ్యా, నువ్వు లేకపోతే ఒక వ్యభిచారిగా మిగిలిపోతానయ్యా, అయ్యా నువ్వు లేకపోతే ఒక పాపిగానే మిగిలిపోతానయ్యా, అయ్యా నీ సహాయం నాకు కావాలి, దేవా నేను నశించిపోవడం నీ చిత్తం కాదు అని నువ్వు ఒక సుంకర్లాగా ప్రార్థన చేయగలిగితే దేవుడు ఈరోజు నిన్ను నీతిమంతులుగా తీర్చబోతున్నాడు. నువ్వు చేసే ప్రార్థన తగ్గింపు ఉండాలి, నువ్వు చేసే ప్రార్థనలో యేసు ఉండాలి. నీ ముందు క్రీస్తును పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయి, తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు, నీతిమంతుడిగా మార్చబడతావు. సో పాపం ఉందని వెనక్కి వెళ్ళకండి, పాపం ఉన్న సుంకరిలాగా దేవుడి దగ్గరికి రాండి. బైబిల్ పట్టుకొని మీరు ఎంత పాపం ఉన్నా మీరు చర్చిలోకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు మీ పాపాన్ని బట్టి దేవుని ఆత్మ పనిచేయదు, మీ పాపాన్ని బట్టి కొన్నిసార్లు దేవుడు ఎంత ఫైర్ అవుతాడు, మీ పాపాన్ని బట్టి కొన్నిసార్లు అభిషేకం ఎంతో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కానీ మీరు సుంకరిలాగా తగ్గించుకొని ప్రభు దగ్గరికి రాగలిగితే ఆ అభిషేకమే నిన్ను పవిత్రపరుస్తుంది, ఆ అభిషేకమే మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. మీలో పాపం పెట్టుకొని పరిచయుల్లాగా నటించొద్దు. చూడండి, ఇక్కడ ఈ సుంకరి చేసిన ప్రార్థన 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనా నువ్వు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కనుకరించమని పలికను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా అతను కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. అబ్బా, ఒక చిన్న ప్రార్థన ఒక నీతిమంతుడిని డామినేషన్ చేసింది. ఒక చిన్న ప్రార్థన ఒక పాపిని నీతిమంతుల కన్నా ప్రమోషన్ ఇచ్చి నిలబెట్టింది. ఒక చిన్న ప్రార్థన
నీతిమంతుల కన్నా ఉన్నతంగా తీసుకెళ్తుందని మీకు తెలుసా? ఆ ప్రార్థనలో నువ్వు ఉండొద్దు, ఆ ప్రార్థనలో మరొకరిని తృణీకరించొద్దు. నీ ప్రార్థన నీ రక్షణ కొరకై ఉండాలి. నీ ప్రార్థనలో ఓన్లీ క్రీస్తు ఉండాలి. ఆయన మాత్రమే నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మాలి. ఆయన మాత్రం నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఆయన ప్రేమ అగాపే ప్రేమ. హల్లెలూయా. అంతవరకు నీతిమంతుడుగా ఉన్న పరిసయ్యుడు కాస్త నర్సరీకి వెళ్ళాడు. అప్పుడు దాకా ఎల్కేజీలో ఉన్న నర్సరీ కన్నా ఇంకా చిన్నదేముంది, ప్లే స్కూల్లో ఉన్న సుంకరి కాస్త డాక్టరేట్ పొందుకున్నాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. డాక్టరేట్ పొందుకున్నాడు. వావ్, ఇంత మంచి అవకాశాలు దేవుడు పాపులకి ఇస్తే మనమేమో తాక్కుంటే ఆ ఇంట్లోనే ఉండి పాపిని 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 అనుకుంటా కూర్చుంటున్నాం. అందుకే దేవుడు అన్నాడు, ఆయన మార్గాలు మీ మార్గాలు వంటివి కాదు. పాపికి ఇచ్చిన మార్గం చాలా గొప్పది. క్లాప్స్ కొట్టాలి. ఈరోజు పాపికి రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. క్లాప్స్ కొడదాం. పాపికి ఇచ్చిన రక్షణ మార్గం చాలా గొప్పది. ఈరోజే ప్లే క్లాస్ నుంచి డాక్టరేట్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. జస్ట్ ఒక ప్రార్థన నేర్చుకుంటే చాలు, ఆ ప్రార్థన నిన్ను ప్రొఫెసర్గా చేయబోతుంది. ఆ ప్రార్థన మిమ్మల్ని నీతివంతులుగా పరలోక రాజ్య వారసులుగా చేయబోతుంది. జస్ట్ సింపుల్ ప్రేయర్, ఏం ప్రేయర్ లేదు. హల్లెలూయా. కష్టపడాల్సిన అవసరం లేదు, ముక్కును తీసుకెళ్ళి నేలకు రాయాల్సిన అవసరం లేదు. నో, జస్ట్ నేను పాపిని అని రొమ్ములు కొట్టుకో. ఒకసారి కొట్టుకోండి, ఎట్లుంటుందో చూడండి. ప్రతిరోజు ఈ ప్రార్థన నేర్చుకోండి, ఈ ప్రార్థన చేయండి. తప్పకుండా మీరు ఉన్నత స్థితిలోకి వెళ్తారు. నేను ఒక చర్చ్కి వెళ్తే నేను పాపిని అనే మాట అక్కడ అననివ్వరు. ఎందుకంటే మనం నీతిమంతులం అంటారు అంతే. అది పరిసయ్యుల బ్యాచ్ అది. ఎందుకంటే ఒక నీతిమంతుణ్ణి పరిసయ్యుడిగా చేసింది నేను నీతిమంతుడిని చెప్పుకోవడాన్ని బట్టి. అందుకే పౌలు అన్నాడు, నేను మంచివాడిని అనుకున్నవాడు పెద్ద పాపి అన్నాడు. ఎందుకంటే ఆ మంచితనం క్రీస్తు నుంచి వచ్చిందని మనం చెప్పకపోతే మనం పాపులమే. హల్లెలూయా. అందుకంటే నా నీతికి, అందుకే దావీదు అన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు. ఈరోజు ఒకవేళ నేను అంత ఇంత నీతిలో ఉన్నానంటే అది క్రీస్తుని బట్టి. క్లాప్స్ కొట్టండి. మనల్ని బట్టి ఏది జరగదు, కానీ ఇక్కడ పరిసయ్యుడు అంతా నా వల్లే జరిగింది అని చెప్తున్నాడు. అంతా నాతోనే జరుగుతుంది, అంతా నా వల్ల జరిగింది, అంతా నాతో జరుగుతుంది అనడమే పరిసయ్యుని ప్రార్థన. కానీ సుంకరి ప్రార్థన అది కాదు. సుంకరి ప్రార్థన టోటల్ డిఫరెంట్. సుంకరి ప్రార్థన భయముతో కూడిన ప్రార్థన. సుంకరి ప్రార్థన భయముతో కూడిన ప్రార్థన. ఇక్కడ నేను మీకు ఈరోజు చెప్తున్నా, భయము కలిగిన ప్రార్థన నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. భయము కలిగిన ప్రార్థన పరిసయ్యుల కన్నా శాస్త్రుల కన్నా, దేవుడు ఒక మాట అన్నాడు, పరిసయ్యుల కన్నా శాస్త్రుల కన్నా మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఇలా అనగానే మనం షాక్. పరిసయ్యుల నీతి శాస్త్రుల నీతి కన్నా నీతి ఎక్కువ కావాలంటే అమ్మో నేను ఇంకెన్నో నీతి కార్యాలు చేయాలి. కాదు, ఎన్నో నీతి కార్యాలు కాదు, భయముతో కూడిన ప్రార్థన చేయాలి. అది నిన్ను పరిసయ్యుల కన్నా శాస్త్రుల కన్నా ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకువెళ్తుంది. దేవుడు కోరుకునేది నిన్ను ఒక పరిసయ్యుని కన్నా శాస్త్రుని కన్నా గొప్పవాడు అయితేనే పరలోక రాజ్యం వస్తుంది. అంటే శాస్త్రుల కన్నా పరిసయ్యుల కన్నా గొప్పవాళ్ళం కావాలంటే ఏంటి అని ఆలోచిస్తారు. గొప్పవాడికి కావాలంటే మీరందరూ ఒక సుంకరి కావాలి. హల్లెలూయా. ఒక సుంకరి కావాలి, ఒక సుంకరి. భయముతో కూడిన ప్రార్థన. సుంకరి చేసిన ప్రార్థన అతన్ని రక్షించడమే కాదు, మరొకసారి ఆ పాపంలోకి వెళ్ళకుండా దేవుడి కృప పొందుకున్నాడు.
ఎందుకంటే దేవుని కృప పొందుకున్న వారు మరొకసారి పాపం చేయలేరు. ఆయన పడుతున్న ఆ భయము క్రీస్తుకు దగ్గర చేసింది. ఇప్పుడు చెప్పే మాట మీరు వింటే షాక్ అవుతారు. చూడండి 14వ వచనాన్ని, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు. మరొక దగ్గర ఇదే ప్యాసేజ్లో ఏముంటుందంటే, అతని కంటే ఇతడు దేవుని దృష్టికి గొప్పవాడుగా ఎంచబడ్డాడని ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి సుంకర దేవుని దృష్టిలో ఎలా అయిపోయాడు? ఇంపైన వాడుగా, గొప్పవాడుగా మిగిలిపోయాడు. హల్లెలూయా. అందుకే దేవుని భయము మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. కాబట్టి ఈరోజు మీరు శాస్త్రుల కన్నా పరిచయుల కన్నా అత్యధికమైన నీతిమంతులు కావాలి న్యూ లైఫ్ చర్చ్లో అని దేవుడు కోరుకుంటున్నాడు. అది మనందరి జీవితంలో జరగాలి అంటే ప్రతి ఒక్కరూ ఒక సుంకరిగా మారిపోయి భయంతో కూడిన ప్రార్థన మీరు చేస్తే ఈరోజే మీరు ఆ పరలోక రాజ్యాన్ని చూడగలుగుతారు. ఎప్పుడో వదిలిపెట్టండి, ఎప్పుడో చచ్చిపోయిన దాకా కాదు, ఇప్పుడే మీరు పరలోక రాజ్య అనుభూతిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి పాపాలు బలహీనతలు ఉన్నాయని చర్చికి రావడం ఆపకండి. పాపాలు బలహీనతలు ఉన్నప్పుడు మోకరించి భయంతో కూడిన ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు పరలోక రాజ్య వారసులుగా మిమ్మల్ని చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.